విలేజ్ స్టైల్లో ఇప్పుడు టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసినామంటే ఇష్టంగా తినేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ. ఇప్పుడు టమాటా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1 కేజీ తీసుకున్నాను, వెల్లుల్లి 1, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి కొద్దిగా, మిరప్పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూను, ఆనియన్స్ 1, పచ్చిమిరపకాయలు 10 సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియా పౌడరు, వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకొని రావాలండి. పౌడర్ చేసుకొని ఈ విధంగా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం. మీ రుచికి తగినట్టు వేసుకోండి. టమాటాలు త్వరగా కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. వాటర్ అంతా బాగా ఇంకిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి దగ్గరకు వచ్చేసింది. టమాటా అంతా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మిరప్పొడి 1 టేబుల్ స్పూను, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 మినిట్ ఉడకబెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తాం. 1 మినిట్ తర్వాత చూడండి బాగా దగ్గరకు వచ్చేసిన ఆయిల్ కూడా పైన కనిపిస్తుంది కదండి. ఈ విధంగా మగ్గేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. పైన కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.